గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో. హాయ్ హ్యాండ్సమ్. ఓ లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరో ఎవరది? ఎవరెక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. పోదాం. మీరు సూపర్ అండి. మరే ఎక్కడికరా వెళ్ళిపోమంటే నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందంటే మోగేది మీదే. ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది సో పదండి బయటికి వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడదాం. బంకా? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పుడే నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చర్స్ బంక్ కొట్టొచ్చంటావా? కొట్టచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పని చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వదిలేండి, నేను స్టాఫ్ రూమ్ కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేనేదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉంటదో? తంగిడి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర అట్లా ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఇంకా మా గాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమంటే రిషి గారు? అది సౌండ్ అంటే. విని నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి, నీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. నీకెందుకు? ఓ రియల్లీ? ఐ లైక్ దట్ కాకి. యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. ఎక్స్క్యూజ్ మీ రిషి సార్, ఐల్ వెయిట్ ఇన్ ది స్టాఫ్ రూమ్. ఆ డౌట్ నేను అడగలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోయి చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్రా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా, నాకు. వైషు కమ్ ఇన్ రిషి. అరే స్టాఫ్ లో ఉంటాను చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు? Just get in వైషు here. ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి? వైషు ఎక్కడికి? కొడకలింగ రే కొడకలింగ, నీకోసమే కదరా ఇన్నేళ్లు ఆ కిట్టుగాన్ని భరించినా. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కటే గాన్ని ఆడగొట్టలో ఆడే కొడతా. ఎర్ర వైశాలే, ఎక్కడ వైశాలే? వైషు వైషు ఏంటి స్పీడ్? వైషు ఏంటి ఇది? వైషు I just love this beat. వైషు ప్లీజ్ స్లో. వైషు ప్లీజ్ స్లో. వైషు స్టాప్ ద కార్. వైషు స్టాప్ ద కార్ ప్లీజ్.
ఏంటి భయం వేస్తుందా? అదే అయితే కళ్ళు మూసుకో. వైషు, భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా? యా. నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు ట్రై చేయి. వాట్ ఆర్ యు సేయింగ్ రిషి? చేస్తావా? యా. మూవ్. స్లోగా వెళ్ళు, స్లో. ఏంటి భయం వేస్తుందా? అయితే ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ గా. స్లోగా వెళ్తున్నానండి. Straight, straight. రిషి సరిగ్గా చెప్పు. Go, go, speed. Slow, slow. ఓకే స్లోగా వెళ్ళు. ఫైన్. యా. స్టాప్, స్టాప్, స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి. మై గాడ్ రిషి దిస్ ఇస్ సో కూల్. మై రిషి సూపర్. I don't believe this. Oh my gosh, this is so beautiful. Look at this. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి. Thank you so much. But నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. వాట్? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుకోలేనా? రిషి రా, కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారు లాగేసరికి ఇలా వచ్చేసావు. థ్యాంక్ యూ. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళే శంకరన్న వాడు మనుషుల్ని ఫినిష్ చేసి వైశాల్యం తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవరు చంపాడో తెలుసుకో. చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి, 2 days లో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వైశాలి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. టేక్ కేర్. ఇన్స్పెక్టర్ వస్తే బయటకు వస్తారా? షూర్ సార్. అన్నయ్య రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడి నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకర్ అన్న మనుషులు ఒక్కడ కూడా మిగలకూడదు. ఆ శంకరన్న ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. అమ్మో, మాస్టర్ తక్కువడేం కాదు. వైశాలి మాస్టర్ ముందు గొడవ పడ్డారు, ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అమ్మాయిల్ని భలే మాయ చేస్తాడు. అమ్మాయిలేంటి, ఆడు మనల్ని కూడా మోసం చేశాడు. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ. వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? అయినా నా పిచ్చి గాని ఎందుకుండదు? అనుకున్న సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, గుసగుసలు అన్ని మీరనుకుంటున్నట్టే జరిగాయిగా. కానీ పేరే మారిపోయింది. వినమ్రా ప్లీజ్, ధోని నమ్మొద్దు, నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి, ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతారని దాంతో కార్ లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి. ఇదేం లవ్వే? ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు. అతను అన్నాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది గాని ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి. అతని మనసులో ఏముందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడుకో, వాళ్ళ గొడవలో తలదర్చుకో. ఓకే.
ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి? రే వైశాలి మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్. కాలేజ్ లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్. మళ్ళీ డిసిషన్ పిలు. అంటే మీరు సారీ 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 నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. నిన్నోసారి చూడాలనుంది. 10 నిమిషాలు ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్నీ వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను. పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్. పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలా రా? వైశాలి. అబ్బా, ఏమీ తెలియనట్టే. నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ లో ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల దూర్చోతని? నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ కొట్టావా? ఏంట్రా నీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే. అది మన జాబు, డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రేపు చూపిస్తాను రా నీకు. ఏంట్రా చూపించేది? చూపించు చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. ఏయ్, నీకుందరా? నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయి కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో. స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి ఈ టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజుల సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి. ఐ వాంట్ రిషి. ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి, చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి. ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న, మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి, యా వైషు. విన్నీ, నువ్వేంటి టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్నీ. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నేను చెప్పుతో కొట్టుకోవాలి. అరే, మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టింది తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను, ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి.
ఐఎమ్ సారీ విని. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్లి.